అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంటే. ఇప్పుడు మీకు నేను ఒక జాతకం చూపిస్తాను. అది ఈ కొంచెం విన్న తరువాత అది ఎవరి జాతకం, ఈ జాతకాన్ని పూజిస్తే తప్పకుండా మనకున్న కష్టాలు తీరుతాయండి. ఇది నాకు ఒకళ్ళు ఇచ్చారన్నమాట. అందుకు అయితే ఇచ్చారు కానీ నేను ఒక బుక్ లో పెట్టేశాను. తర్వాత నేను ఆ బుక్స్ చదువుతూ ఉంటే నాకు ఇది కనిపించి మీకు నేను అంటే అంటే ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దేనికైనా ఇప్పుడు మనకు మనిషిగా ఉన్న వాళ్ళకి ఏంటి కష్టాలు, ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, పిల్లల మాట వినకపోవడం, లేకపోతే పిల్లలు లేకపోవడం, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, ఇవే కదా ఎక్కువ. అలా అలా ఏదో ఒక కష్టాలు. ఇప్పుడు ఈ కష్టాలకి ఏంటి, ఇప్పుడు ఎవరు ఏదైనా చెప్తే ఇప్పుడు ఏంటంటే భగవంతుణ్ణి నమ్మడం మానేసి మనుషుల్ని నమ్మడం మొదలు పెడుతున్నాం. మనుషులు అంటే ఏంటి, మేమే ఒక దేవుళ్ళమే అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు అనమాట. ప్రచారం చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టేసి వాళ్ళకి సమర్పించేసుకుంటున్నారు. అదైతే నేను నమ్మనండి. ఇప్పుడు లేకపోతే కొంతమంది ఏంటి, ఇప్పుడు ఏ ఉంగరాలు పెట్టేసుకుంటే మన కష్టాలు తీరిపోతాయా, లేకపోతే అలా అని కొంతమంది అలా డబ్బులు తగిలేస్తున్నారు. ఇలా కొంతమంది చాలా మంది ఉన్నారు. ఇంత ఉంగరాలు పెట్టుకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి, ఇంకా మీ లైఫ్ లో వెలుగు వచ్చేస్తుంది అని చెప్పేసి కొంతమంది నమ్మిస్తున్నారు. అంటే ఏంటి, అది మన వీక్నెస్ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే మన బాధలే వాళ్ళకి డబ్బులు మాట. అయితే నేనైతే అలాంటివి ఏవి నమ్మనండి. అంటే ఇంతకు ముందు నమ్మాను. మన ఎక్స్పీరియన్స్లే మనకి పాఠాలు నేర్పిస్తాయండి. ఏవైనా మనం అనుభవంలో అంటే మన జీవితంలో దెబ్బ తిన్నాము అంటే మనకి అవే పాఠాలు అన్నమాట. ఇప్పుడు ఇలాంటివి నమ్మాను. నేను నమ్మిన తర్వాత అర్థమైంది, ఇంకా అలాంటి వాళ్ళు మనుషులే, అలాంటివి ఏవీ లేదు. ఇప్పుడు వాళ్ళకి అదృష్టం కానీ మనకి కాదండి. ఏవైనా ఈ ఉంగరాలు పెట్టుకోవడాలు, ఇప్పుడు ఎవరో ఒక మనిషి మీద దేవుడు రావడం, ఒక మనిషి దేవుళ్లాగా ప్రవర్తించడం, అవన్నీ ఫేక్ అండి. అవన్నీ నమ్మొద్దు అసలు. అంటే మన పూర్వీకులు ఎవరిని పూజించారు, వాళ్ళని పూజించుకుంటూ మన ఇష్ట దైవాన్ని, ఒక రాముడు అవ్వనివ్వండి, కృష్ణుడు అవ్వనివ్వండి, శివుడు అవ్వనివ్వండి, సుబ్రహ్మణ్య స్వామి అవ్వనివ్వండి, వినాయకుడు అవ్వనివ్వండి, ఇలాగా మన ఇష్ట దైవాన్ని ఒక్కళ్ళే పట్టుకోవాలి. ఇప్పుడు మన కష్టం బట్టే ఏంటంటే ఒకవేళ ఏదైనా ఆర్థిక ఇబ్బందులు అంటే ఒక లక్ష్మీదేవిని పూజించు, అలాగా మనం అలాగే ఒక 41 రోజులు అలా చేయొచ్చు మాట. అలాగని కాకపోతే ఇంకా ఎవ్వరు ఏంటి మనుషులు తర్వాత ఎవరు మన కష్టాలు ఎవరు తీర్చరండి. నేనైతే నా లైఫ్ లో నేను చూసింది అంటే ప్రజల కోసం ప్రజల కష్టాలు తీర్చారనేది నేను ఎవరిని చూడలేదు. నేనైతే ఒక్క సత్సాయి బాబాని నమ్ముతాను అనమాట. ఎందుకనుకున్నా నా చిన్నప్పటి నుండి ఆయన ఇప్పుడు చూడండి, ఒక మంచినీళ్లు ఎవరికి ఆయనకంటూ ఏమి చేసుకోలేదు. మంచినీళ్లు ఒక ఎంతమందికి అనంతపురం మొత్తం జిల్లా మొత్తానికి నీళ్లు అందిస్తున్నారు. ఒక గవర్నమెంట్ కి హెల్ప్ చేశారు సత్సాయి బాబా. ఇంకా ఆయన ఒక్కడే నేను చూశాను, ఇంకా ఎవరిని నేను చూడలేదండి. ఇప్పుడు కల్కి భగవాన్ ఉన్నారు. కల్కి భగవాన్ అంటే కల్కి భగవాన్ అని అంటున్నారు కానీ నేను అలాంటివి అలా అయితే వాళ్ళ దర్శనానికి వెళ్ళేవారు, తిరుపతి వెళ్లకుండా ఉండేవారు. అలాంటి వాళ్ళు కూడా నేను చూసాను. అంటే వాళ్ళు ముట్టుకుంటే ఏంటి ఒక 50,000, దూరంగా చూస్తే 5,000 అలాగా డబ్బులు దండేవారు. అలాంటి వాళ్ళందరూ దొరికిపోయారు. అంటే మనుషులు కూడా గుడ్డిగా నమ్మేస్తారు. సత్సాయి బాబా అలా కాదండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు అంటే ప్రజలకి మేలు చేసేవారే దేవుడు అని అంటాను నేనైతే. అయితే ఇప్పటికీ గుండె ఆపరేషన్లు ఎన్ని అవుతున్నాయి, చాలా తక్కువలోని చాలా గుండె ఆపరేషన్లు అవుతున్నాయి. చదువు విద్య కూడా ఫ్రీగానే ఇస్తున్నారండి. ఇప్పటికీ నీళ్లకి ఇబ్బంది లేకుండా తాగుతున్నారు అంటే వాళ్ళు దేవుడనే నేను నమ్ముతాను అనమాట. అంటే గవర్నమెంట్ కి హెల్ప్ చేసిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ నేనైతే చూడలేదు అనమాట. అయితే ఇలాగా ఎందుకు ఇవంతా చెప్తున్నాను అంటే, ఈ మధ్య ఇప్పుడు ఎక్కడో ఒక ఆవిడని చూసిన, మణిద్వీపేశ్వరి అని చెప్పేసి ఆవిడే ఒక దేవతలాగా ప్రవర్తిస్తుంది. అవన్నీ ఫేక్ అండి. అవన్నీ ఎవ్వరు దేవతలు దేవుళ్ళు కారు మాట. అలాంటి ఒకరి మీదకి దేవుళ్ళు వస్తారు అంటే అది కూడా నమ్మ అవసరం లేదు. అయితే ఇప్పుడు నేను జాతకం అని అన్నాను కదా, నాకు ఒకరు ఇచ్చారండి. ఇది శ్రీరామచంద్రమూర్తి జాతకం అండి. శ్రీరాముడి జాతకం అంటాం. ఇది 5 అంటే స్వామి జాతకము. ఇది పూజా మందిరంలో పెట్టి మనం పూజిస్తే మనకు ఉన్న కష్టాలు తీరుతాయని కూడా ఉందండి. అంటే స్వామి జాతకం ఏంటంటే 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉంటాయన్నమాట. ఉండడం వల్ల ఈ జాతకాన్ని పూజిస్తే ఏ కష్టాలు తీరుతాయి అనేది కూడా ఉందిమాట. భార్యాభర్తల
మధ్య అన్యోన్య దాంపత్యం వస్తుందంట. తర్వాత కలహాలతో విడిపోయిన వాళ్ళు కలుస్తారని చెప్పేసి, గృహ దోషాలు, మా గ్రహ దోషాలు అన్నీ పోతాయని చెప్పేసి ఈ జాతకం అనేది ఉందండి. అంటే నాకు ఇది ఇచ్చారన్నమాట, ఇలా ఇది పూజించమని. ఇది ఎప్పుడు అంటే మన చేతికి ఇచ్చారు కానీ కొంత ఏంటి మనం పెట్టేస్తాం, ఇది ఎప్పుడు రావాలా అప్పుడే వస్తుంది అన్నమాట. ఇది నాకు ఈ రోజు కనిపించింది, అందుకే మీకు చెప్తున్నాను. ఇది మాత్రం ఈ జాతకాన్ని పూజా మంత్రంలో పెట్టి పూజిస్తే మాత్రం తప్పకుండా మన దోషాలు మనకున్న బాధలు పోతాయని చెప్పేసి ఇక్కడ రాసి ఉందండి. అందుకనే ఒకవేళ శ్రీరామచంద్రమూర్తి జాతకం అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదు అంటే మీకు ఎక్కడైనా ఒక పూజా స్టోర్స్ లో ఉంది అంటే కొనుక్కొని పెట్టి పూజించనమాట ఏదైనా. అందుకు నేను మనుషుల్లో అయితే నమ్మొద్దండి, భగవంతుని నమ్మండి. మన సాధన మనమే చెయ్యాలి. ఎవరో చేస్తా మన కష్టాలు తీరిపోతాయంటే అలా తీరవండి. కష్టాలకి మనమే భగవంతుణ్ణి వేడుకోవాలండి. ఏదో ఉంగరాలు పెట్టించుకోవడం వల్ల అయిపోతుంది అనేసి కాదు. ఆ ఉంగరాలు పెట్టుకుంటే వాళ్ళకి అదృష్టం కానీ మనకి కాదు. నేను అది కూడా ఇంత తర్వాత వీడియోస్లో చెప్తాను అనమాట. ఇప్పుడు చాలా వస్తున్నాయి అదృష్టం ఉంగరం అంటే అదృష్టం అని చెప్పేసి ఆ ఉంగరాలు పెట్టుకుంటే మీకు ఇంకా వెలుగులే అని చెప్తున్నారు కదా. అతని కోసం అయితే నేను కూడా మళ్ళీ ఇంకా చెప్తాను అనమాట వీడియోస్లోని. ఇంకా తర్వాత ఇంకొక ఆమె మణిద్వీపేశ్వరి అని చెప్పేసి నేనే దేవతను అన్నట్టు ఇంట్లోనే ఒక గోడకి అమ్మవారి ఫోటో పెట్టేసి అలా కూడా చేస్తుందండి. అవేమి అంటే డబ్బు కోసమే కానీ అది నిజంగా కాదు. ఏదైనా మనమే చేయాలండి. ఇప్పుడు మన ప్రాబ్లంకి మనమే భగవంతుణ్ణి కన్నీటితోటి వేడుకోవాలి. అంటే ఆ బాధ అనేది ఆయనకి చెప్పుకోవాలి. చెప్పుకుంటే తప్పకుండా వింటారు. ఏదో ఒక అంటే దారి దొరుకుతుంది మాట. ఇప్పుడు ఆర్థికంగా నేను ఎప్పుడు చెప్తాను, ఆర్థికంగా అంటే కోట్లు వచ్చి పడిపోవు. ఆ టైంకి ఆ కష్టం తీరుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక ఫీజు కట్టాలి, ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. ఆ టైంకి ఏదో ఒక విధంగా ఆ ఫీజు కట్టడానికి డబ్బులు అనేవి వస్తాయి. అలాగే ఒక ఆరోగ్యం కోసం చేయండి. ఆరోగ్యం కోసం ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అన్నప్పుడు వేరే డాక్టర్, సరైన డాక్టర్ మనకి అంటే భగవంతుడు దారి చూపిస్తాడు వేరే వాళ్ళ ద్వారా. లేకపోతే ఇప్పుడు దైవ బలం కావాలి అంటే ఇగో ఈ శ్లోకం చదివితే, ఇప్పుడు ఈ మందులు వాడుతూ ఈ శ్లోకం చదవండి మీకు తగ్గుతుంది అనారోగ్య సమస్య అంటే అలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏకంగా అంత దేవుడు అంటే ఏకంగా రోగాలే లేకుండా చేసిస్తాడని నేను చెప్పట్లేదు. అది రోగాలే లేకుండా సృష్టి ఉండదు. మనిషి పుట్టుక చావులు కామన్ అండి. ఏదైనా మనం ఆలోచించి మనం తెలుసుకోవాలి కానీ గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు అన్నదే నేను తెలుసుకున్నది నేను మీకు చెప్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.